దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గడిచిన కాలమంతా కృపాక్షేమములతో దేవుడు మనల్ని కాచి కాపాడి రక్షించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మిమ్మలను మీ కుటుంబములను ఈ సంవత్సరం అంతా దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి ఆనందింపజేయునుగాక. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కృపాక్షేమములతో మీరు వర్ధిల్లుదురుగాక. 2025 సంవత్సరంలో మీరు చూసిన లేదా మీరు పడిన కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తొలగిపోయి 2026 సంవత్సరం మీరు ఆశీర్వాదకరంగా ఉందురుగాక. యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు ఇలాగూ ఉండును అని సర్వశరీరులు ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరి ఈరోజు ప్రారంభ ప్రార్థనతో నూతన సంవత్సరంలోనికి మనము అడుగు పెడదామా? అందరూ కళ్ళు మూసుకుని నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమాస్వరూపిన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడా, ఘనమైన దేవుడా, నీ ఘనమైన బలమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయా, గడిచిన కాలమంతా నువ్వు మమ్మల్ని నీ కృపలో, నీ కనికరము ద్వారా, నీ దయలో, నీ ఆశీర్వాదము ద్వారా, నీ ప్రేమలో, నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు. కాచి కాపాడినందుకు వందనాలు. అయా, వ్యాధుల్లో వైద్యుడిగా మాకు తోడుగా ఉన్నావు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మాకు పోషకుడుగా ఉన్నావు. సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారిని అయా మీరు విడిపించిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము తండ్రి? మా జీవిత కాలమంతా కృపాక్షేమములతో అయా నడిపించడానికి నువ్వు ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మమ్మను మీ చేతులకు అప్పచెపుతున్నాము. ఈ సంవత్సరం అంతా నీ అద్భుత ఆశ్చర్య కార్యాలతో మమ్మల్ని నింపమని, ఆయా బలహీనులైన వారిని బలపరచమని, ఆయా గుండె చెదిరిన వారిని బాగు చేయమని, వ్యాధుల్లో ఉన్నవారిని స్వస్థపరచమని, అదేవిధంగా ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల దయచేయమని, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారికి గొప్ప విడుదల కలుగచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎట్టి విధమైన రోగం చేత బాధపడుతున్న నీ బిడ్డలను మీరు ముట్టి స్వస్థపరచమని, నీ గాయపడిన హస్తంతో నీ బిడ్డలను తాకమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా చీకటి శక్తుల ప్రభావం వారి మీద పనిచేయకుండా నీ ఆత్మ ద్వారా వారిని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్లు మా గృహముల చుట్టూ కంచె వేయమని ప్రార్థన చేస్తున్నా. మా రాకపోకలందు నీ దూతను కావలి ఉంచుదురుగాక. నీ సన్నిధి మాకు తోడుగా వచ్చునుగాక. ఇరుకులో నుండి విశాలతకు నడిపించు దేవుడా, మా జీవితమును నీ చేతులకు అప్పచెప్పుతుండగా నీ అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఆయా 2025 సంవత్సరంలో 52 ఆదివారాల్లో మేము చాలా ఆదివారాలు మిస్ అయ్యి ఉండవచ్చు. కానీ ఈ 2026 సంవత్సరంలో 52 ఆదివారాలు నీ సన్నిధికి వెళ్ళులాగున, నిన్ను మనసారా ఆరాధించులాగున కృపానుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సంఘముల్లో మా సేవకులు నిర్వహిస్తున్న ప్రతి విధమైన ప్రార్థనలో పాలు పంచుకుంటూ ఆధ్యాత్మికంగా మేము ఎదుగులాగున, నీ కృపలో బలము పొందుకునేలాగున, ఆత్మను బలపరుచుకున్న నిమిత్తము నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా ప్రేమ కలిగి జీవించే కృపను అనుగ్రహించండి. రక్త సంబంధులను ప్రేమించే కృపను అనుగ్రహించండి. స్నేహితులను, బంధువులను మోసం చేయకుండా మంచి హృదయంతో ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నమ్మకమైన నీ పరిచారకులుగా, నమ్మకమైన నీ సేవకులుగా, నమ్మకమైన నీ పనివారిగా మేము ఉండునట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ అద్భుతమైనటువంటి కృప మా మీద కుమ్మరించిన విధానాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి మా జీవిత కాలమెల్లా నిన్ను మరిచిపోకుండా నిన్ను స్తుతి ఆరాధన చేసే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ మహిమ, నీ ప్రభావం, నీ కృప, నీ కనికిరము, నీ దయ, నీ ప్రేమ మా మీద కుమ్మరించండి. మా బిడ్డల మీద కుమ్మరించండి. మా సంఘ కాపురుల మీద కుమ్మరించండి. మా సంఘమును వృద్ధి చేయండి. అయా, భయంకరమైన ప్రకృతి విపత్తుల నుండి మమ్మల్ని కాచి కాపాడండి. భయంకరమైనటువంటి ప్రళయపు విషాద ఛాయల నుండి మమ్మల్ని బయటకు రప్పించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృప. మాకున్నవన్నీవి నువ్వు ఇచ్చినవే నాయన. నీవు ఇచ్చిన దానితో నీకు అర్పించే
గుణమును అనుగ్రహించండి అయా. మమ్మల్ని మేము ప్రేమించుకున్నట్లుగానే మా పొరుగు వారిని ప్రేమించి కృపను అనుగ్రహించండి. ప్రేమ తత్వము కలిగి ఆయా ధర్మ కార్యములు చేస్తూ మంచి ప్రార్థన చేసే ప్రార్థనా పరులుగా, ప్రార్థనా వీరులుగా మమ్మల్ని నాయన నడిపించండి. నీ ఆత్మ నడిపింపు మాకు అవసరం గనుక ఆత్మ ద్వారా ఆయా మమ్మల్ని నడిపించండి. వాక్యము వినువారుగానే కాకుండా వాక్యానుసారంగా నడిచే వారిగా మమ్మల్ని మార్చండి. నీ సన్నిధిని కొమ్మరించండి. మరి ఈ రోజంతా మొదలుకొని అయా మరి వచ్చే సంవత్సరము మరలా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి నీ కృప అనుగ్రహించమని, ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటం మా మీద అనుగ్రహించమని, అప్పుల్లో నుంచి, ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి, వ్యాధుల్లోంచి, బాధల్లో నుంచి, సమస్యల్లో నుంచి దేవుడు మమ్మలను మా కుటుంబాన్ని రక్షించాడు, విడిపించాడని మరలా 2027 సంవత్సరంలో ఒక గొప్ప సాక్ష్యం చెప్పడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమందికి రక్షణ లేదు, మా కుటుంబాల్లో రక్షణ లేదు. కానీ వచ్చే సంవత్సరము నాయన జాన్యువరి 1 ఆరాధనకు అందరూ రక్షణ పొందుకుని దేవా నీ సన్నిధికి వచ్చే భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. క్రైస్తవ సహవాసాలను, పరిచర్యలను, సంఘ కాపురులను, వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. చేతి పనివారు, కూలి పనివారు, వ్యవసాయం చేస్తున్న వారు, వృత్తులు గలవారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులను అందరినీ మీరు దీవించండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. పిల్లల చదువుల్లో మీరు తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి అయా. మరి వారు చేస్తున్న పనిపాటుల్లో మీరు తోడుగా ఉండండి. యవనస్తుల వివాహ విషయాల్లో నీ కృప అనుగ్రహించండి. పిల్లలు లేని వారికి పిల్లలు అనుగ్రహించండి. గర్భఫలం మరి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించి, ప్రసవించిన తల్లిని బిడ్డను క్షేమంగా నీ కౌగిట్లో భద్రపరచమని, ప్రతి సంఘాన్ని వృద్ధి చేయమని, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆనందముతోనూ, సంతోషముతోనూ, ఆశీర్వాదంతోనూ ఆరోగ్యకరమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరము దేవుడు మీకు అనుగ్రహించి వచ్చే సంవత్సరము నూతనమైన గొప్ప సాక్ష్యాలు చెప్పడానికి దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్.